శ్రీరామనవమి పర్వదినాలలో డీజేలను వినియోగించవద్దని, ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం బోధన్ పట్టణంలో శ్రీరామ మందిర కమిటీ సభ్యులు, హనుమాన్ ఆలయాల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామనవమి అనంతరం వచ్చే హనుమాన్ జయంతి వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. పండుగల సందర్భంగా నిర్వహించే ర్యాలీలకు అనుమతులు తీసుకోవాలని అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లలో అనుమతులు పొందాలని కోరారు. అధిక శబ్దం వచ్చే డీజేలను వినియోగించవద్దని అన్నారు. అనుమతి లేకుండా డీజేలను వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ విజయబాబు, పట్టణ ఎస్హెచ్ఓ వెంకట నారాయణ, రూరల్ ఎస్ఐ మాచిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదే విధంగా శ్రీరామనవమి అనేది యుగ యుగాలుగా జరుగుతూనే ఉంటుంది, ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. మనకు ఆనందం ఆకర్షణ కాబట్టి మనం ఈ పండుగని ప్రతి సంవత్సరం ఈ యుగాలైనా కూడా ఈ రామనవమి జరుపుకోవాలి. సో మీరందరూ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే, పండుగ జరుపుకునేటప్పుడు కొంచెం ప్రాణం పాటించి ఓపికతోటి, ముఖ్యంగా ఈ క్రాకర్స్ కాల్చుకున్నప్పుడు అవి ఇళ్ళలో పడతాయి, లేదంటే వేరే మత ప్రదేశాలకు పడుతుంటాయి. అప్పుడు ప్రోగ్రామ్ ఎన్నింటి స్టార్ట్ అయిందంటే అన్నింటికి స్టార్ట్ అయ్యే విధంగా చేసుకొని క్లోజింగ్ కూడా అదే విధంగా చేసుకోవాలి. మనం ఇప్పుడు లేట్ స్టార్ట్ చేసి ఇంకా లేట్ అవర్స్ చేసుకుంటే అది కాదు. ఒక పద్ధతి ప్రకారం ఒక టైం స్టార్ట్ చేసుకొని దాన్ని క్లోజింగ్ చేసుకునేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఆఫీసర్లు చెప్పినట్టు డీజేలు అట్లాంటి ఏం పెట్టకుండా పద్ధతి ప్రకారం సన్నాయి మేడం పెట్టుకొని, మా శ్రీరామ పురుషులతో ఎక్కువ ప్రకారం సన్నాయి మేడం ఏం చేస్తారు ఎక్కువ ఆ విధంగా పెట్టుకొని మంచిగా పీస్ఫుల్ గా